నమస్తే, నేను మాధు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలే కాదు, కొన్ని అంశాలు కూడా ఎప్పుడు ఎలా దారి తీస్తున్నాయో చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే శైవులు వైష్ణవుల మధ్య గొడవ పెట్టేలా ఉన్నట్టయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చిన్నజీఆర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా శైవులు వైష్ణవులు అంటే హిందువుల మధ్యనే గొడవ పడడానికి చాలా దారితీసే అంశంగా ఉంది. మరి దీని వెనకాల ప్లాన్ ఏదైనా ఉందంటారా? ప్లాన్ లేకపోతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశాడు అనేది విశ్లేషించుకుంటే ప్లాన్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తలు, ప్రపంచంలో ఉండేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు ఒకటే మాట్లాడుతున్నారు, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. అసలు నెయ్యే లేకుండా నెయ్యి ఉన్నట్టు భ్రమింపజేసి ఆయిల్ తోటి, పామ్ ఆయిల్ తోటి, కెమికల్స్ తోటి లడ్డు తినిపించారు. కొన్ని కోట్లాది మందికి లడ్డు తినిపించారు. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగింది ఇది అని చెప్పేసి కోడే కూస్తుంది. హిందూ సమాజం మొత్తం కోడే కూస్తుంది. ఇలాంటి సందర్భంలో అసలు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ ధార్మిక సంస్థలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ ఏమైపోయాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వస్తుంటారు కదా వీళ్ళు. అవును. మరి వీళ్ళు ఏమైపోయారు, ఇంత పెద్ద సంఘటన జరిగితే అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో చిన్నజీఆర్ స్వామి గారు బయటకు వచ్చారు. చిన్నజీఆర్ స్వామి గారు ఈ ముచ్చింతల్లో రామాంజలాచార్య విగ్రహం ఉంది, అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఎప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి, ఆదిశంకరాచార్యులు ఫక్తు వైష్ణవుడు అని అన్నారు. పీఠాలని ఆయన ఏర్పాటు చేయలేదు అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పీఠాలు ఉన్నాయి కదా, శృంగేరి పీఠం ఇవన్నీ ఉన్నాయి కదా, పీఠాలను ఆయన ఏర్పాటు చేయలేదు, ఆయన ఫక్తు వైష్ణవుడు అని అన్నారు. ఆదిశంకరాచార్యులు మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఉన్నటువంటి గౌరవాన్ని పల్సం చేసేలాగా ఈయన మాట్లాడారు అని చెప్పి చాలామంది హిందువులు ఇప్పుడు చర్చల్లో మొదలుపెట్టారు. ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే అందరూ ఆయన అద్వైతం నమ్మేవాడు, ద్వైతం కాదని ఒకళ్ళు, లేదు ద్వైతం కాదు అద్వైతం అని ఒకళ్ళు, లేదు ఆయన శైవుడు అని ఒకళ్ళు, లేదు వైష్ణవుడు అని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే శైవులకి అలాగే వైష్ణవులకి అనాది కాలంగా గ్యాప్ ఉంది. ఇప్పుడు బయటపడకపోయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది. లాస్ట్కి పెళ్ళిళ్ళు కూడా ఒకరికొకరు చేసుకునే పరిస్థితి లేదు ఇవాళకి కూడా, శైవులు వైష్ణవులు. ఇంత గ్యాప్ ఉన్నటువంటి దాని మీద, సున్నితమైనటువంటి అంశం మీద చిన్నజీఆర్ స్వామి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయన వైష్ణవుడు చిన్నజీఆర్ స్వామి, మరి శైవుల్ని కించపరుస్తూ మాట్లాడినట్టు అని చెప్పేసి శైవులు రియాక్ట్ అవుతారుగా. ఇప్పుడు అదిగో శ్రీ శైవ పీఠాధిపతి ఆయన ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు, శివస్వామి ఆయన రియాక్ట్ అయ్యారు ఎవరు, చిన్నజీఆర్ మీద వస్తారు. ఇప్పుడు మళ్ళీ అందరూ దేశవ్యాప్తంగా కూడా శైవులు వైష్ణవులు, రామానుజాచార్యులు శైవుడా వైష్ణవులా ఈ చర్చ వస్తుంది. ఆయన శైవుడేంటి వైష్ణవుడేంటి, అసలు వైష్ణవుడు శైవుడు అనేది లేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అని చెప్పి చెప్తున్నారు కదా. కానీ వేరు అని చెప్పి చిన్నజీఆర్ స్వామి ఇప్పుడు చెప్తున్నాడు. దీని మీద చర్చ వెళ్ళిపోతుంది. ఈ చర్చ ఎక్కడ వెళ్ళిపోతుంది? ఈ శైవులు కానీ వైష్ణవులు కానీ వీళ్ళందరూ ఎవరు? హిందువులేగా. వీళ్ళందరూ హిందువులే కదా. మరి దీంట్లో మళ్ళా వర్గీకరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. మరి వర్గీకరణ చెయ్యాలని చెప్పి ఎవరు అనుకుంటున్నారు? రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. ప్రత్యేకించి ఎవరైతే క్రైస్తవ ఓట్ బ్యాంక్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే యాదృచ్ఛికంగా ఇలా చేశారని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చిన్నజీఆర్ స్వామికి ఉన్నటువంటి బలమైన సంబంధం, కేసీఆర్ గారికి చిన్నజీఆర్ స్వామికి ఉన్నటువంటి బలమైన సంబంధం ఇవందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2019 ఎన్నికల్లో ఒకవైపు కేసీఆర్, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి స్వరూపానంద సరస్వతికి అలాగే చిన్నజీఆర్ స్వామికి ఇద్దరికి పూలాభిషేకం చేశారు. వాళ్ళ నిలువెత్తు పూలతోటి ముంచెత్తారు, పూలాభిషేకం చేశారు.
ఆ తర్వాత మాట్లాడుతూ మా ఆత్మలు వీళ్ళు అని చెప్పారు వీళ్ళిద్దరు. మరి వీళ్ళని రాజకీయాలకు అతీతంగా వీళ్ళని చూద్దామా? ఈ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని రాజకీయాలకు అతీతంగా మనం చూస్తామా? ఏ రాజకీయ పార్టీ తోటి అలైడ్ అయి ఉన్నారు వీళ్ళు అనేది ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. వీళ్ళు ఇప్పుడు చెన్నజీఆర్ స్వామి మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి అసలు? నెయ్యికి సంబంధించి లడ్డూకి సంబంధించి లడ్డుని ఏ ఆయిల్ తోటి తయారు చేశారు, ఎందుకు అంత అపచారం చేశారు, ఎందుకు అంత మహాపాపం చేశారని చెప్పి కదా అడగాల్సింది, మాట్లాడాల్సింది. మరి ఆయన ఏ అంశం మీద మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎవరిని సేవ్ చేయడానికి మాట్లాడారు అని అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా ఆయన ఇంటెన్షన్ ఏంటనేది. ఆయన కొన్ని కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి అధినేతల దగ్గర ఉంటుంటాడు ఆయన. వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీగా ఉంటారు. ఆ ముచ్చింతల్లో రామానుజాచార్యుల విగ్రహాన్ని కూడా ఎవరు స్థాపించారు, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేశారు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోట్ చేయడానికి ఏ విధంగా ఈయన సహకరించాడు చెన్నజీఆర్ అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. అదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి వీళ్ళని రాజకీయాలకు అతీతంగా ఎలా చూస్తాం? చూడలేం కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీని సేవ్ చేయడానికి ఆయన ఈ విధమైనటువంటి అంశాన్ని హిందూ సమాజంలోకి తీసుకెళ్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే లేదు ఇప్పుడు ఈయన యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాట్లాడాల్సిన అంశాన్ని మాట్లాడకపోగా ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే తిరుమల వెంకన్న స్వామి మీద ఈయనకు ఒక కోపం ఉంది. ఎందుకనంటే అప్పుడు 1000 కాళ్ళ మండపాన్ని తొలగించేటప్పుడు ఆయనకేదో జరిగిందంట. సో జరిగితే అదేదో సంథింగ్ ఈయన వెళ్ళినప్పుడు ఆయన ప్రోటోకాల్ ఇవ్వకపోవడం ఏదో జరిగింది. దాంతో నేను ఈయన తిరుమలకి రాను అని చెప్పేసి ఆయన ఏదో ఒక శబ్దం చేసేసాడు. అప్పటి నుంచి ఈయన తిరుమలకి వెళ్ళట్లేదు. తిరుమల వెంకన్న స్వామిని నేను చూడను అని చెప్పేసి ఒక శబ్దం చేశాడు. అందుకే ప్రత్యామ్నాయంగా యాదాద్రిలో నరసింహస్వామిని ప్రమోట్ చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రమోట్ చేశాడు కేసీఆర్ గారితో కలిసి. ఈ విధమైనటువంటి భావజాలం, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు స్వామిలు అవుతారా? స్వాములు అనేటువంటి వాళ్ళు నిస్వార్థంగా ఉండాలి, నిస్వార్థంగా మాట్లాడాలి. కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటి? ఈయనే రాముడు మాంసాహారి అంటాడు, వేరే వాళ్ళు అంటే మళ్ళీ గొడవలు అవుతాయి. ఈయనే అంటాడు. మరి ఈయన ఏంటి అసలు, ఈయన ఇంటెన్షన్ ఏంటి? శైవులు వైష్ణవులు మధ్య గొడవ పెట్టడమా, లేదంటే ఈయన వెంకటేశ్వర స్వామి నమ్ముతాడో నమ్మడో నాకు అర్థం కావట్లా. అలిగాడు, బొట్లు అయితే పెట్టుకుంటాడు ఆయన. నేను వైష్ణవుడు అని చెప్తాడు. వైష్ణవు మళ్ళీ వైష్ణవుల్లో కూడా వైష్ణవు శ్రీ వైష్ణవు అని మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. వైదికులు, నియోగులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్రాహ్మిన్స్లో బోల్డెన్ని వర్గీకరణలు ఉన్నాయి, బోల్డెన్ని ఉన్నాయి. అసలు మ్యారేజ్ చేసుకోరు వాళ్ళు. వైష్ణవులు శైవులు మ్యారేజ్ చేసుకోరు, కలవదంటారు, చేసుకోరు, మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళది వేరు, మాది వేరు, మీది వేరు అని అంటారు. అలాంటి గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొని సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కదా. అందుకని విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద కేసులు పెడతారు కదా. ఆయన మీద కేసు పెట్టాలి ఇప్పుడు. అసలు కేసు పెట్టడంతో పాటు ఆయన అసలు తిరుమల గురించి, తిరుమల జరుగుతున్నటువంటి అపచారాలు వాటి గురించి ఎందుకు మాట్లాడాలి కదా. ఏదో ఒకటి ఎస్ ఆర్ నో, అది మంచో చెడో ఏదో చెప్పాలి కదా. ఆయన వెళ్ళకపోయినా కానీ తిరుపతికి ఇక్కడ ఒక పవిత్రతమైన లడ్డూకి భంగం కలిగింది కాబట్టి ఖచ్చితంగా లేవనెత్తాలి. హిందూ సమాజానికి ఆయన ఏదో చెప్పాలి కదా దీని మీద. అది చెప్పకపోగా ఇప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి శైవులు వైష్ణవులు తీసుకొచ్చేసి హిందువుల్ని 2గా తీల్చి ఇప్పుడు వైష్ణవులో శైవులో ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలి. అదే ఆయన ఇంటెన్షన్. హిందువులు కూడా చీల్చాలి, హిందువులు కూడా చీల్చాలి. మరి అది ఆయన ఉద్దేశమా కాదా అనేది ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో హిందువులను నెట్టనీలుగా చీల్చేది వీళ్ళే. వీళ్ళకి మళ్ళీ హిందూ సమాజానికి ప్రతినిధులుగా కనపడుతుంటారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళని లోపల పెట్టి కేసు పెట్టి లోపల వేయాలి. లేదంటే ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని నెట్టనీలుగా చీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏంటి? ఇప్పుడు ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, కోట్లాది మంది కోటేశ్వరుల దగ్గర ఆయన ఉన్నారు. సమాజం ఏమైపోవాలి? ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం చూపాలి ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని డైవర్షన్ చేసి ఈ విధంగా పొలిటికల్ పార్టీస్కి అలైడ్ ఉన్నటువంటి ఈ స్వామీజీల్ని అసలు ముందు భక్తులే బహిష్కరించాలి.
సో ఏదేమైనా కానీ ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వివాదానికి దారి తీస్తున్నాయి. ఎందుకంటే హిందూ తత్వానికి కాపాడాల్సినటువంటి ఇటువంటి హిందూ పెద్దలే ఇటువంటి మాటలు అనడం నిజంగానే రాజకీయంగానే వెనకల ఏదో హస్తం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దీని గురించి ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ఎలా స్పందిస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.